పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు దుర్గాడ గ్రామంలో పాడాపీడి డాక్టర్ ఎన్వి శివరాం ప్రసాద్ దుర్గాడ గ్రామంలో రోడ్లను డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు మండల జనసేన ఇన్ఛార్జ్ జ్యోతుల శ్రీనివాస్ గ్రామం మొత్తం చూపిస్తూ గ్రామాల్లో ఏమేమి సమస్యలున్నాయో ఎక్కువగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వాటి కోసం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం పాడాపీడి ఎన్వి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ దుర్గాడ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని, దాన్ని పునరుద్ధరిస్తామని, అలాగే సీసీ రోడ్లు, ఊళ్ల మధ్యలో ఉన్న చెరువును నూతనంగా వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, 80% వర్క్ పూర్తయిందని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని అన్నారు. అనంతరం జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ గెలిపించడంలో ఈ దుర్గాడ గ్రామం అత్యధికంగా 93% ఓటింగ్లో అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగిందని, దాన్ని సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, దుర్గాడ గ్రామ ఇన్ఛార్జ్, వివిధ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఊరికి ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము కొన్ని ప్రతి ఊరి నుంచి కూడా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది ఆ గ్రామస్తుల నుంచి తెలుసుకోవడానికి కానీ కొన్ని గ్రామాలన్నీ సందర్శించడం జరుగుతుంది డైరెక్ట్. కానీ అందులో భాగంగా ఈరోజు దుర్గాడ రావటం జరిగింది. ఇక్కడ మేజర్గా రోడ్స్ అన్నీ కూడా చాలా పెద్ద విలేజ్ ఇది. ఆల్మోస్ట్ అర్బన్ పంచాయతీగా కూడా ఇది డిక్లేర్ చేసినట్టు అయింది ఈ మండలంలో. మేజర్గా ఇక్కడ కొన్ని చోట్ల డ్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్స్లో కూడా ఇక్కడ ఒక ట్యాంక్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాంట్లో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. బండ్ స్ట్రెంగ్తింగ్ అంతా జరిగింది. ఇంకా పిచ్ అది కూడా ఒక 1 మంత్లో కంప్లీట్గా పూర్తయ్యి ప్రజలందరూ కూడా దాన్ని వాడుకోవడానికి అందుబాటులోకి వస్తుంది. అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ మొన్న ఇచ్చినటువంటి కౌడా ఫండ్స్లో కూడా ఈ గ్రామంలో డ్రైన్స్ యొక్క అవసరం ఉందని తెలుసుకుని ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakhs వరకు కూడా ఇక్కడ అవసరమైనటువంటి ప్రయారిటీ వైజ్ కొన్ని డ్రైన్స్ కట్టమని ఇవ్వటం జరిగింది. సో ఇంకా మనకి వచ్చే విబీజీ రామ్జీలో కూడా ఇక్కడ మనం ఈ గ్రామానికి తయారు చేసే యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంకా ఆల్మోస్ట్ 3.5 kilometers డ్రైన్స్ రిక్వైర్మెంట్ ఉందని తెలిసింది నేను తిరిగినటువంటి వీధులను బట్టి. సో అవన్నీ కూడా ఇంకా రోడ్స్ కానీ, ఎలక్ట్రికల్ ఇవి కానీ, సో చెరువులు కానీ, అలాగే ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటరు అన్నీ చూసి మొత్తానికి ఒక యాక్షన్ ప్లాన్ లాగా తయారు చేసి ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ 2 సంవత్సరాలుగా ఈ విబీజీ రామ్జీ యాక్షన్ ప్లాన్లో దీని నుంచి వచ్చే 2 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్లన్నీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. సో అది విబీజీ రామ్జీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఈ సంవత్సరంలోనే మనకి ప్రయారిటీ వైజ్ వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఒక మ్యాక్సిమం 2 yearsలో ఇక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయని తెలియజేస్తాం. సార్ అన్నీ కూడా మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఊర్లో చూసినట్టు నేను చూసినవన్నీ కూడా చాలా తక్కువ రోడ్లు రిక్వైర్మెంట్ ఉన్నాయండి. రోడ్స్ పెద్ద రిక్వైర్మెంట్ లేవు, మేజర్గా డ్రైన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి. సో నాతో పాటు ఇంకా మా ఎంపీడీఓ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్జీ, ఏపీ కానీ, ఎఫ్ఏ కానీ వాళ్ళంతా కూడా కొంత డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఆ డేటాతోటి మొత్తం అంతా నాకు యాక్చువల్ ప్లాన్ రావడానికి నెక్స్ట్ వీక్ అంతా మొత్తం ఈ గ్రామానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ వస్తాయన్నమాట అండి. దాన్ని బట్టి మేము ప్రయారిటీ వైజ్ మనకు వచ్చే బడ్జెట్ని బట్టి ఎన్ఆర్ఈజెస్లో ఈ విబీజీ రామ్జీలో వచ్చిన బడ్జెట్ని బట్టి ఇక్కడ వినియోగించుకోవడం జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఒక 80% పూర్తయిపోయిందండి. మేజర్గా ఇంకా వాకింగ్ ట్రాక్ వేసుకోవాలి, కర్బ్ ఒకటి ఉంది, లైటింగ్ ఒకటి పెట్టాలి, ఇంకా ప్లాంటింగ్ ఒకటి ఉంది అనమాట. అది అయిపోతే ఆల్మోస్ట్ 1 monthలో మనకు కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం అది ఆ విలేజ్ యాక్చువల్గా ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో మధ్యలో ఉంది కాబట్టి చాలా అది సక్సెస్ అవుతే అవకాశం ఉంటుంది. 1 లక్షల బడ్జెట్. దుర్గాడ గ్రామానికి మన పిఠాపురం డెవలప్మెంట్ అధికారి గారు రావడం, విలేజ్ అంతా ఏదైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యని ఆయన కళ్ళారా చూడడం, దాన్ని ఆయనే ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఎంత డ్రైనేజీ సమస్య ఉందా అనేది ఆయన చూడడం జరిగింది. మెయిన్ దాన్ని ఆయన యాక్షన్ ప్లాన్లో పెట్టడం, ఒక 2-3 రోజుల్లో మేము టోటల్ విలేజ్కి కావాల్సినటువంటి డ్రైనేజీ అంతా కూడా ఇస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ 1 inch డ్రైనే 3.5 kilometers అవసరం ఉంది ఇక్కడ. అదే కాకుండా 2 inches డ్రైన్స్, మెయిన్ డ్రైన్స్ కూడా ఒక 4 కావాలి. ఇవన్నీ చెప్పడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు మొన్న ఎన్ఆర్జీఎస్లో వేయలేకపోయాం, టైం సరిపోక. అవి కూడా ఇప్పుడు ఇందులో రిక్వైర్మెంట్ పెడతాం. సుమారు ఒక 86 రోడ్లు ఇంకా మాకు చిన్న రోడ్లు అవసరం ఉంది ఇక్కడ. దాంతోపాటు
ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ జలజీవన్ మిషన్ది ఓ 50% కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా 50% ఏరియాకి మనం వాటర్ పైప్ లైన్ వేయాలి, సప్లై ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. దాంతోపాటు ఈ గ్రామంలో లేట్గా శాంక్షన్ అయినటువంటి ఈ మన బ్యూటిఫికేషన్ ఆఫ్ ఈ ట్యాంక్ దాన్ని కూడా ఇక్కడ మన పీడీ గారు సందర్శించారు. 80% కంప్లీట్ అయింది. ఈ గ్రామానికి ఒక దుర్గంధమైనటువంటి చెరువుని ఇప్పుడు అద్భుతంగా తయారు చేసి చూపించాం. అది చూసి నిజంగా గ్రామస్తులందరూ చాలా ఆనందంగా అసలు ఎలా జరుగుతుందా అనుకున్నటువంటి చెరువుని అందంగా తయారు చేసి చూపించిన తర్వాత ఊర్లో ఆ చుట్టుపక్కల హౌసెస్ మధ్యలో ఉండడం వల్ల లేడీస్ అందరూ కూడా మెయిన్ మహిళలకి ఆరోగ్యంగా ఉండడానికి అందమైన వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేస్తున్నాం. అలాగే యువకులకి జిమ్ కూడా ఏర్పాటు చేస్తాం. చిల్డ్రన్ అందరికీ మన ఈ ఆడుకునే అక్కడ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొన్ని అవి కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ చూశారు ఆయన సుమారు కొన్ని వందల మంది అక్కడ కుర్రోళ్ళు అయితేనే యువకులు అయితేనే వాళ్ళందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. ఇంకో 20% ఒక 1 మంత్లో టోటల్ కంప్లీట్ అవుద్ది. అప్పుడు మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలి అని కళ్ళకు అంటూ ఉన్నాం. నిజంగా ఆయన వస్తే మాకు అదృష్టం అది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇక్కడ పడిన ఓట్లలో 93.5% అంటే టోటల్ నియోజకవర్గంలో ఉన్న హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన గ్రామం దుర్గాడ. అలాంటి ఈ గ్రామాన్ని ఆయన వచ్చి ఆ చెరువును ఓపెన్ చేస్తారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ తరపున. అలాగే నిజంగా ఈరోజు గ్రామం అంతా చాలా సంతోషం. ఎందుకంటే పీడీ గారు మధ్యాహ్నం కూడా ఇక్కడే తిరగడం జరిగింది. డంపింగ్ యార్డ్ చూడడం, ఒక బీసీ ఏరియాని సందర్శించడం, ఇలా ఓసీ కాలనీలన్నీ చూడడం, ఇంకా టైం సరిపోక మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు మేము లేబర్ ఏరియా అంతా కూడా ఎస్సీ ఎస్టీ ఏరియా మొత్తం వేవర్స్ ఏరియా అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. నిజంగా మన ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన రావడం వల్లే ఈరోజు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఎన్ఆర్జీఎస్లో మొత్తం టోటల్గా మండలంలోనే హైయెస్ట్ వర్క్లు చేసింది దుర్గాలో చేసాం. 2,71,00,000తో రోడ్లు ఏడిపించడం జరిగింది. ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి నిజంగా అవి కూడా వేస్తుంటే ఈరోజు అసలు రోడ్డు నీడే లేకుండా పోను. అయితే టైం సరిపోక ఎంజీఎన్ఆర్జీఎస్ పథకం అయిపోవడం వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోయాం. ఇప్పుడు వీరాంజీలో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా ప్రిపేర్ చేసాం. ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి మన పీడీ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 వీక్లో టోటల్ ఎస్టిమేషన్లు వేసి మీకు తెలియజేస్తానని ఆయన చెప్పడం జరిగింది. మీ సందర్భంగా ఈరోజు ఆయన వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఒక పాడా సంస్థను ఏర్పాటు చేసి గ్రామానికి ఈ పీడీ గారు తిరగడం, ఆయన ఇక్కడ ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకుని డైరెక్ట్గా మన సార్కి చెప్పడం నిజంగా మాకు చాలా, ఎందుకంటే ఈ సమస్యలు చూడడానికి రావడమే గొప్ప. అంటే ఈ డైరెక్ట్గా ఎమ్మెల్యే గారికి ఆయన నోటితో చూసి ఫోటోల ద్వారా తెలియజేసి గ్రామాన్ని అభివృద్ధి చేయడం అంటే రాబోయే 2 సంవత్సరాల్లో అసలు ప్రాథమిక అవసరాలైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ, ఈ 4 విషయాల్లో కూడా ప్రజలు ఎవరు కూడా ఎటువంటి అడిగే అవసరం లేకుండా తీర్చాలనేదే మా యొక్క ఉద్దేశం, మన సార్ యొక్క లక్ష్యం. దానికి తగ్గట్టుగానే మేము అందరూ ఆయన ఆదర్శాలను పురుగుపుచ్చుకొని మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయన పార్టీలో అంటే జనసేన పార్టీలో మీ కార్యకర్తగా పనిచేయడం నిజంగా మాకు అదృష్టంగా చాలా ధైర్యంగా భావిస్తూ ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన యొక్క ఆరోగ్యం బాగుండాలని, ఆయన చేసుకున్నటువంటి సర్జరీ సక్సెస్ఫుల్గా 1 మంత్లోనే క్లియర్ అయ్యి, డాక్టర్లు 3 నెలలు అన్నారు కానీ మా అందరి ఆశీస్సులతో ఆయన 1 మంత్లో రికవర్ అయ్యి మళ్ళీ మా మధ్యకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై